హ్మ్, పక్కవారి ఆ అభిమానం కావాలనుకుంటారు. కానీ కుటుంబ అభిమానాన్ని కోరుకోండి. ఇంట్లో అభిమానం మీకు కలిగితే ఇంక కుటుంబమే కాదండి, ప్రపంచమంతా మిమ్మల్ని అభిమానంగా చూస్తుంది. కుటుంబాన్ని వదిలేసి ఇతరులు ప్రేమ, అభిమానాల కోసం ప్రాకులాడితే అది నీటిలో పోసిన ఏదో అంటారు గదా సామెత, అలా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి కుటుంబం విలువలను, కుటుంబ సభ్యుల ప్రేమను వాళ్ళను పంచండి. మీరు ఆ ప్రేమను ఆస్వాదించండి. ప్రేమ అనే అక్షరంలో ఎంత సంతోషం నిండి ఉంటుందో మానవుడు ఇంకా అర్థం చేసుకోలేదు. నిజమండి. మానవులు ప్రేమ, సంతోషం అనేది, ఆ ప్రేమ అనే భావనలోనే సంతోషం ప్రతి వ్యక్తికి ఏర్పడుతుంది. ఒక మనసులో మీరు ఎంత ఇచ్చినా, ఎంత ధనం పెట్టినా, ఎన్ని సంపదలు ఇచ్చినా కూడా నిజమైన ఆనందాన్ని చూడలేరేమో కానీ ప్రేమ అనే ధనాన్ని పంచండి. అప్పుడే మీకు ఆనందం, ముక్తి, మోక్షం అన్నీ లభిస్తాయి. ఆనందం ఊరికే రాదండి బాబు. ఆ ఆనందం పంచే విధానంలోనే మీకు వస్తుంది. అంతే. మీరు ఎంత ప్రేమను పంచుతారో మీకు అంత ప్రేమ అందుతుంది. ఇతరుల ప్రేమ కోసం పాకులాడకండి. అందరూ ప్రేమను పంచేవాళ్ళు ఉండరు. అందు కూడా చెప్తున్నాను. ముందు మీ కుటుంబం, మీ బాధ్యతగా మీరు అభిమానం, ప్రేమగా మీ కుటుంబాన్ని చూడండి, మీ భార్య బిడ్డల్ని. తర్వాత అందరిలో సంతోషమైన చిన్న చిరునవ్వుతో పలకరించండి. మీకు చేతనైనంత వరకు మంచి మాట చెప్పండి, చిన్న దానం చేయండి. అంతే చాలండి. భగవంతుని అనుగ్రహం దానంతట